హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్ట్ టీచర్ లవరాజు. మీరు చూస్తున్న ఈ పనిముట్లు మన తెలుగులలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. పూర్వం ఎక్కువగా వంటింట్లో ఇవే వాడేవారు. ప్రస్తుతం వీటి ప్లేస్లో మిక్సీలు, గ్రైండర్లు వచ్చేసాయి. అందువల్ల వీటి వాడకం తగ్గిపోయింది. కానీ పూర్వం వీటితో వర్క్ చేయడం వల్ల మనుషులు ఆరోగ్యంగా ఉండేవారు, బలంగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఇవి తక్కువైపోయాయి. కానీ మన పండగల సందర్భంగా వీటిని గుర్తు చేసుకోవడం కోసం వీటిని తయారు చేసాము. ఇవి రాతితో తయారు చేసినట్టు కనిపిస్తున్నాయి, కానీ థర్మాకోల్తో తయారు చేసినవి. నేను మా సంక్రాంతి సెలబ్రేషన్స్ కోసం వీటిని తయారు చేశానండి. ఇవి ఎలా తయారు చేసానో ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మాకోల్ షీట్స్ ఉంటాయండి. ఇవి 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్, 2 ఇంచ్, 3 ఇంచెస్, 4 ఇంచెస్ అలాగా థిక్నెస్ పెరుగుతూ ఉంటుంది. ఇంకా మనం ఫ్యాక్టరీకి వెళ్ళినట్టయితే సాలిడ్గా ఉండే థర్మాకోల్ షీట్స్ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. సినిమా పరిశ్రమలో ఎక్కువ సెట్స్ థర్మాకోల్ యూజ్ చేయడం జరుగుతుందండి. అలాగే ఇక్కడ నాకు మా టౌన్లో 2 ఇంచెస్ షీట్స్ మాత్రమే నాకు అందుబాటులో ఉంది. కాబట్టి ఆ షీట్స్ని ఉపయోగించి నేను ఇవి తయారు చేయడం జరిగింది. థిక్నెస్ ఎక్కువ కావాలి కాబట్టి వాటిని ముందుగానే ఏ సైజు కావాలో రౌండ్స్ కట్ చేసి ఆ రౌండ్స్ అన్నీ ఫెవికాల్ సహాయంతో ఒకదాన్ని ఒకటి పేస్ట్ చేసుకొని మనకి వాల్స్, వుడెన్ ఇలాంటి వాటిని సాఫ్ట్గా చేయడానికి, అంటే సర్ఫేస్ సాఫ్ట్ చేయడానికి ఎమరీ షీట్స్ అనేవి వాడుతూ ఉంటారు. ఆ షీట్స్ని ఉపయోగించి వాటిని ఎమరీ చేసి, అంటే నాకు కావాల్సిన ఆకృతిలో దాన్ని సాఫ్ట్ చేసి వాటికి పెయింటింగ్ చేయడం జరిగింది. ఇవి కట్ చేయడానికి మనకి కటర్ నైఫ్, అంటే పెన్ కట్టర్లా ఉంటుంది, ఒక పెన్లా ఉంటుంది ఈ కట్టరు, అది యూజ్ చేసి కట్ చేశానండి. కట్ చేసుకున్న తర్వాత ఆ షేప్స్ని మొత్తం ఎమరీ పేపర్తో నీట్గా సాఫ్ట్ చేశాను. ఈ ఎమరీ పేపర్లో డిఫరెంట్ నంబర్స్ ఉంటాయి. 50, 60, 80, 100 ఇలా ఉంటాయి. అంటే నంబర్ పెరిగే కొద్దీ సాఫ్ట్నెస్ పెరుగుతుంది. ముందుగా నేను కట్టర్తో షేప్ చేసి ఎమరీ పేపర్ ఎక్కువ నెంబర్ ఉన్న 80 నెంబర్ కానీ 60 నెంబర్ కానీ తీసుకొని దాన్ని రఫ్ చేసిన తర్వాత ఇంకా సాఫ్ట్ అవ్వడానికి మళ్ళీ 120, 140, 160, 200 ఇలాగ ఈ నెంబర్స్ పేపర్స్తో సాఫ్ట్ చేసి వాటికి పెయింటింగ్ చేయడం జరిగిందండి. మొదటగా పెయింటింగ్ చేసేటప్పుడు వైట్ కలర్లో బ్లాక్ కొద్దిగా మిక్స్ చేసి గ్రే కలర్ వచ్చేలా చూసుకొని ఆ గ్రే కలర్ పెయింట్ని అప్లై చేశాను. ఆ తర్వాత డైరెక్ట్ బ్లాక్ కలర్ మిక్స్ చేసుకొని మనం టూత్ బ్రష్ సహాయంతో స్ప్రింకిల్ చేశాను. చేయడం వల్ల కొద్దిగా స్టోన్ ఎఫెక్ట్ వస్తుంది. దీనికి ఇంకా వైట్ కలర్తో కూడా స్ప్రే చేయడం వల్ల, అంటే స్ప్రింకిల్ చేయడం వల్ల కంప్లీట్ స్టోన్ ఎఫెక్ట్ వస్తుంది. వీటికి నేను వాడిన పెయింట్స్ మన ఇళ్ళకి వేసే ఏషియన్ పెయింట్స్నే వాడడం జరిగింది. ఏషియన్ పెయింట్స్లో ఎమాల్షన్స్ ఉంటాయండి, ఆ ఎమాల్షన్స్నే వాడడం జరిగింది. అదే ఎనామిల్ పెయింట్స్ వాడినట్లయితే థర్మాకోల్ మొత్తం చిల్లులు పడిపోయి అది పాడైపోతుంది. కాబట్టి ఎనామిల్ అనేది వాడకూడదు. ఇప్పుడు థర్మాకోల్ పెయింట్స్ వాడినప్పుడు వాటర్ బేస్డ్, అంటే అక్రిలిక్ కానీ ఎమాల్షన్స్ కానీ వాటర్ బేస్డ్ పెయింట్స్ మాత్రమే వాడాలి. థర్మాకోల్పై వాటర్ బేస్డ్ పెయింట్ ఆరటానికి, అంటే డ్రై అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి టైం తీసుకొని వర్క్ చేస్తూ ఉండాలి. మనం ఏదైనా వస్తువును తయారు చేసేటప్పుడు ముందుగా వాటిని పరిశీలించి వాటి యొక్క ఒరిజినాలిటీని చూపించడానికి ప్రయత్నించాలి. వీటితో పాటుగా 2 ప్లాస్టిక్ పైప్స్ తీసుకొని రాకళ్ళను కూడా తయారు చేశాను. వీటిని